దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపుడా, కృపగల తండ్రి, నా యేసయ్యా నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. నీ దాసుడైన నేను నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను తండ్రి. నా ఆలోచన చొప్పున కాక కేవలం ప్రభా నీ స్వరాన్ని వినపడేలాగున నా ఆత్మను ప్రభా ఆత్మచేత ప్రేరేపించుమని నిన్ను బ్రతిమాలుతున్నాను. మనుషులు మాట్లాడటం వలన ప్రభా మాకు ఏ మేలు ఉండదు తండ్రి. శరీరం మాత్రమే నిలబడి ఉంది, సమస్తము నీవే మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో నేను కేవలం నిమిత్త మాత్రమే మాట్లాడవలసింది నీవే ప్రభా. మాతో మాట్లాడమని నిన్ను బ్రతిమాలుచున్నాను. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో తండ్రి కూర్చున్న ప్రతి బిడ్డను తండ్రి వారి యొక్క మొరలను ఆలకించండి తండ్రి. వారిలోకి నీ పదునైనటువంటి వాక్యము ప్రభా వారి గుండె లోతులోకి చొచ్చుకొని వెళ్ళులాగున తండ్రి నీ కృపను చూపించమని అడుగుచుంటున్నాను. ఇదిగో నా నోటిని నీ గోరుగా వాడుకొని ప్రభా నన్ను దీవించి ఆస్వాదించి నీ ఆత్మ చేత నడిపించమని నా ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా ఇటు అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే మరి సంఘ కాపరులకును పెద్దవాళ్ళందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంతవరకు చదవబడినటువంటి వాక్య భాగాలన్నిటినీ మీరు గమనించి ఉంటారు. ముఖ్యంగా ధనం గురించి, సంపాదన గురించి ఈ దినం మాట్లాడాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ ధనం గురించి, సంపాదన గురించి మాట్లాడటం అంటే నేను కొంచెం విరుద్ధమైనటువంటి స్వభావం గలవాన్నే. ఎందుకంటే నా జీవితంలో దేవుడు నాకు నేర్పించిన దాని ప్రకారం నేను వెళుచూ ఉన్నాను. అయినప్పటికీ దేవుడు నాకు ఈ వాక్యాన్ని చూపించి ఈ వాక్యం ద్వారా మాట్లాడమని ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం చూపించినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే మరి ఒక్కసారి ఇంతవరకు చదివినటువంటి వాక్య భాగంలోని మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక. ఇంతవరకు మొదట గమనిద్దాం. ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు దావీదు రాజు 2 సంపాదనలు చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదండి. మొట్టమొదటి దేవుని మందిర నిమిత్తమైన సంపాదనట. రెండవది ఇవి కాక నిష్ఠ వచ్చినేముంది, నా సొంతమైన అంటే తన సొంతంగా తన కొరకు సంపాదించుకున్న బంగారం, వెండి. ఈ 2 జాగ్రత్తగా గమనించాలి. ఒకటిది దేవుని కొరకు సంపాదన, రెండవది మన కొరకు సంపాదన. మన జీవితంలో ఎంతసేపు మన కొరకే సంపాదించుకుంటాం కదండి, కానీ దేవుని కొరకు ఎవరైనా సంపాదించుకుంటున్నామా? దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు మనం ఏమన్నా సంపాదిస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. దేవుడి దినం స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే నీవు నేను ఇలా ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. మనం ఎంతగానో ఆశీర్వదింపబడాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంటుంది. మీకు ఒక ప్రశ్న వచ్చిండొచ్చు, మరి చాలా మంది దేవుని నమ్ముకుంటున్నారు కదండి, చాలా నమ్ముకుని వాళ్ళు కూడా ఉన్నారు. అన్నిల్లో కూడా వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు, మనకంటే బాగా ఉంటున్నారు, బలంగా ఉంటున్నారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఇవ్వగలిగినప్పుడు వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? అయితే దేవుడు చెప్తున్నటువంటి మాటలను యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము ఒకసారి అక్కడ ఉన్నటువంటి కొన్ని మాటలను మరి చదువుకుందాం. 8వ వచనం నుంచి చదువుకుందాం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు, జాగ్రత్తగా వినండి, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇండ్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతికి యెహోవా స్పష్టంగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా, జాగ్రత్తగా వినండి వాక్యం, నిజముగా గొప్పవియు దివ్యమైనయునైన ఇండ్లు అనేకములు నివాసము లేక పాడైపోవును.
10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసం ఇచ్చును. ద్రాక్ష తోట మనకు సాదృశ్యం. కొంచెడు రసం ఇచ్చును. తూమెడ గింజల పంట ఒక పడి అగును. మద్యము త్రాగుదమని వేకునే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానం చేయువారికి శ్రమ. వారు సితార స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము తాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు. ఆయన హస్త కృత్యములను లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు అంటున్నాడు దేవుడు. దేవుడికి వందనాలు. నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టిపోవచ్చున్నారు. ఎందుకు అభివృద్ధి కలగటం లేదు? ఎందుకు వారి జీవితాలలో ఎందుకు ఆ విధమైనటువంటి దరిద్రమైన జీవితాన్ని గడుపుతున్నారో దేవుడి దిన మాట్లాడుతూ ఉంటున్నారు. ఎందుకంటే నా జనులు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు అంటున్నాడు. ఎందుకంటే స్థలంకు స్థలం ఆక్రమిస్తున్నారు. ఈ రోజు పాస్టర్లు చాలా మందిని చూస్తే ఎంతసేపు సంపాదన మీద పడి ఉంటున్నారు. ఇక్కడే మొన్ననే మరి అయ్యగారు మరి మాట్లాడినట్టు పోలీస్ స్టేషన్ లో కూడా పోతున్నారు. ఎందుకంటే ఆస్తులు సంపాదించుకోవడానికి వెళ్తున్నటువంటి సేవకులు. నిజంగా చాలా దౌర్భాగ్యపు స్థితి. మనం ఒకసారి నేను నెట్లో చూసినప్పుడు ఒక పెద్ద సంఘం, పేరు మోసినటువంటి సంఘం, ఆ భక్తుడు ఎంతగానో శ్రమపడి మరి దేవుని సేవలో మరి ఆయన ముందుకు నడిపించిన సంఘం, పోలీసులు మిగతా వాళ్ళు వచ్చి పరిశుద్ధ స్థలాన్ని కాళ్ళతో చెప్పులతో తొక్కుతుంటే ప్రభు వేదన పడుతూ ఉంటున్నాడు. ఆ దృశ్యాన్ని చూపిస్తూ దేవుడు అంటున్నాడు, చూసావా ఎలా అయిపోతుందని ఆ సంఘం అంటున్నాడు. దానికి కారణం ఎవరంటే సంఘమే. సంఘంలో ఉన్నటువంటి నాయకులు, సంఘంలో ప్రజలే. చొరవ తీసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. సంఘం గురించి ఆలోచించకపోతే మనకు క్షేమం కాదు. అందుకే దేవుడి దిన మాట్లాడుతూ ఉంటున్నారు, జనులు నా జనులు జ్ఞానం లేక చెరపట్టబడి ఎందుకు పోవచ్చున్నారంటే కేవలం వారు స్వార్థ ప్రియులై ఉంటున్నారు. కేవలం వారి గురించి స్వార్థం, వారి గురించి స్వార్థమే. ఎంతసేపు వారి గురించి, నా పిల్లలకి ఏం కావాలి, నా జీవితం ఏం కావాలి, నేను ముసలోనైపోతే నాకెవరు చూస్తారు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటున్నారు. ఎంతసేపు ఇదే ఆలోచన. దేవుడి దినం మాట్లాడుతుండగా మనం చాలా శ్రద్ధగా వాక్యాన్ని వినవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకు ప్రభా ఈ వాక్యాన్ని నా ద్వారా సెలవిస్తున్నామంటే ఈ సంఘాన్ని నేను దీవించాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలనేది నా చిత్తమై ఉంటున్నదని దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు. నేను నమ్ముచున్నాను ఈ వాక్యాన్ని ఎంతమంది అంగీకరిస్తారో, ఈ రోజు చెప్పబడే వాక్యాన్ని ఎందరు విధేయత చూపిస్తారో వారందరి జీవితాలు అద్భుత కార్యాలు చేయబోతున్నాయి. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినును గాక. ఇది నా సొంత మాటలు కాదు, నా దేవుడు సెలవిచ్చిన మాట, నా జీవితంలో చేసినటువంటి మాట. కాబట్టి నేను ధైర్యంగా చెప్పుచూ ఉన్నాను ఈ మాట. నా జనులు జ్ఞానం లేక చెరపట్టబడిపోవచ్చున్నారు. ఎందుకంటే స్వార్థం ప్రియులైపోయి ఉంటున్నారని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కానీ నేను నా ప్రజల కొరకు ఇందాక చదివినట్టు నిజమైనవియు గొప్పయు దివ్యమైనవి ఇల్లు అనేకములు నివాసము లేక పాడైపోతున్నాయట. ఈ లోకంలో నీవు ఉండవలసిన స్థితిలో ఉంటేనే పరలోకంలో కూడా నువ్వు ఎంతగానో ఆశీర్వదింపబడతావు అనేటువంటి వాక్యాన్ని మనం ఈ దినం నేర్చుకోవలసిన వారమే ఉంటున్నాం. అందుకనే నా జనులు స్వార్థప్రియులే ఉన్నారు, చెరపట్టిబడిపోతున్నారు. అందుకనే అదే అధ్యాయంలో మరి 26వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఆయన దూరంగానున్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తును. ఏం చేస్తాడంట? మనం ఎవరు ఆశీర్వాదాలు అందరూ పోగొట్టుకుంటున్నారు, నేను పిలిచిన వారు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి నేనేం చేస్తానని అంటున్నాడంటే, దూరంగానున్న జనమును పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమంతముల నుండి వారిని రప్పించుటకు ఈల కొట్టును అంట. ఈల వేసి పిలుస్తాడంట. తర్వాత ఏం చేస్తాడంట? ఇదిగో వారు త్వరపడి వేగంగా వచ్చుచున్నారు, వారిలో అలసిన వాడైనను త్రొట్టిల్లు వాడైనను లేడు, వారిలో ఒకడునో నిద్రపోడు కునుకడు, వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షములు తేలిదని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. వారు ఎలా ఉంటారంటే, ఇవన్నీ ఎవరండి, వాళ్ళు ఎందుకు అంత బలం పొంది ఉన్నారు, ఎవరు చేశారంటున్నారు, ఇది ఎవరు చేశారంటున్నారు? ఎందుకు అన్యులు అంతగా ఆశీర్వదింపబడుతూ ఉంటున్నారు? ఎందుకు అలా ఉంటున్నారు? నీవు నేను అలాని చూసి తెలుసుకోవడానికి. అంతేగాని అబ్బా
వారు ఆరాధిస్తున్న దేవుడు నిజంగా వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పుకోవడానికి కాదు. అది చాలా దౌర్భాగ్యమైన స్థితి. అది మన దేవుడు, మన ప్రభువు మనలను సిగ్గుపడటానికి జ్ఞానం తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, అన్యుల విషయంలో అలా ఉంటే నేను నా యందు విశ్వాసం ఉంచిన మీకు నేను ఎలా ఉంటాను అని దేవుడి దినం ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము స్వార్థ ప్రియులుగా ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మరి మనం చేయవలసిన సంపాదన దేవుని కొరకు సంపాదన ఒకటి, మన కొరకు సంపాదన. నిజంగా 100కి 99 మంది రెండోదే కలిగి ఉంటారు, మొదటి కలిగి ఉండరు. దేవుని కొరకు ఎంతమంది సంపాదిస్తున్నామంటే ఇన్క్లూడింగ్ మీ సున్నమే. ఇదేంటి దేవుడు ఆత్మగా కోరుతాడు, సంపాదన కోరతాడా అని చాలా మంది విశ్వాసులు అడుగుతారు. సంపాదన అంటే కేవలం ధనమేనా? కాదు, అది అన్నటికీ కాదు. సంపాదన ధనం అనేటువంటిది మనం ఆత్మీయంగా లోతులు ఆలోచించినప్పుడు చాలా గొప్ప సత్యం ఉందండి. దావీదు రాజు తను సంపాదించుకుంది కూడా తీసుకెళ్లి ఏం చేశాడు? దేవుడికి తన కొరకు పెట్టుకున్నాడా? పెట్టుకోవాలి. అయితే అలా అని చెప్పి తనకు లేకుండా పోయింది కదా. దేవుని మందిరానికే అన్ని ఇచ్చినప్పుడు తనకేమన్నా ఉందా? ఏమీ లేదు. మొదటి రాజులు ఒకసారి ఈ వచనం చూద్దాం. మొదటి రాజులు 10వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తీసిన వారు ఒకవేళ తీస్తే త్వరగా చదివేయండి. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానం చేతను భూపతులందరిలోనూ ఎలా ఉన్నాడంట? అధికుడై ఉండేది. ఏమన్నా తక్కువ చేశాడా దేవుడు? దేవునికి సమస్తం ఇచ్చేశాడు. ఇచ్చినందుకు ఏమైపోయినాడు? భూపతులందరిలోనూ, భూమి మీద ఎంతమంది అధికారులు ఉన్నారో, ఎంతమంది రాజులు ఉన్నారో అందరికంటే అధికుడైనాడంట. ఏ విధంగా? తన కొరకు దావీదు కొడుకు సంపాదించాడు ఉందా వాక్యము? ఏమి లేదు. ఏమని ఉంది? దేవుని మందిరము కొరకు సంపాదించడమే కాకుండా తన సొంతమైనటువంటి బంగారం వెండిని దేవుడికి ఇవ్వడమును బట్టి తన కుమారుడు ఆశీర్వదింపబడ్డాడు. మన కుమారుల కోసం, మన పిల్లల కోసం సంపాదిస్తే తప్పు కాదు, కానీ దానికంటే ముఖ్యమైన దేవుని కొరకు మన హృదయం ఎత్తుకొని ప్రభు కొరకు మనం జీవిస్తే ప్రభు మనవలే కాదు మన పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా మనం ప్రతినిత్యము ఆలోచించుకోవాల్సిన విషయం, మనము ప్రతి నెల మనకు వచ్చే సంపాదనలో దేవునికి మనం ఏమన్నా చెల్లిస్తున్నామా? ప్రభు కార్యములను ఎవరైనా చూస్తున్నారా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఎందుకు అని అంటే మనము ఆశీర్వదింపబడటానికే, మన అందరిలోకెల్లా ఘనంగా ఉండటానికే. వాక్యం, బైబిల్, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనల్ని ఆశీర్వదించటానికి, మనం ఫలభరితంగా ఉండటానికి, మనం తిరిగి దేవుడి సన్నిధికి వెళ్ళటానికి పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంటుంది. మనము వాక్యానుసారంగా కాకుండా లోకులను బట్టి, లోకస్తులు ఏం మాట్లాడుకుంటున్నారో వారి ఆలోచన బట్టి వారు అది సంపాదించుకున్నారు, ఇది సంపాదించుకున్నారని వాళ్ళని చూసి వెళ్ళటం కాదు, కానీ నా దేవుని కొరకు నేను ఏమి ఇస్తున్నాను అని మనం ఆలోచించాలి. దేవుడు మన కొరకు ఏమిచ్చాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం అందరికీ తెలిసిందే. మన ప్రభు మన కొరకు బలి అవ్వటమే గొప్ప బహుమానం కదా. క్రయధనంగా తనను తాను బలిగా అర్పించుకున్నాడు కదా. ఒక 16 ఏళ్ల బాలుడు తన తల్లిని ఇలా అడిగాడు, అమ్మా, నా యొక్క 18వ సంవత్సరం వస్తుంది, యవ్వనంలో ప్రవేశించబోతున్నాను కదా, నా కొరకు నీవు ఏ బహుమానం ఇస్తావమ్మా అని అడిగాడు. తల్లి అన్నదట, నానా నువ్వేం బాధపడద్దు, నేను
చాలా దూరం ఉంది కదా, అది నేను తప్పకుండా నువ్వు ఊహించాని దానికంటే గొప్ప బహుమానమే ఇస్తాను, నువ్వేం కంగారు పడకు, నాకు ఉన్నటువంటి కొడుకు నువ్వే కదా అని ఆ తల్లి ప్రేమతో చెప్పింది. అయితే ఆ బాలుడు నార్మల్ గా తన జీవితాన్ని గడుపుతూ ఉంటున్నాడు. 17వ సంవత్సరంలో అనుకోకుండా మరి రోగస్తుడయ్యాడు. హాస్పిటల్ తీసుకెళ్ళింది తల్లి. తీసుకెళ్ళినప్పుడు ఇతనికి భయంకరమైన జబ్బు చేసింది, ఎక్కువ రోజులు బ్రతకడు అన్నాడు. తర్వాత నుంచి తల్లి కనిపించలేదు, ఎవరు కనిపించలేదు చుట్టుపక్కల. తన బంధువు లేరు, ఒక కొడుకు, తల్లి లేదు, ఎవరు లేరు. హాస్పిటల్లోనే పడి ఉన్నాడు. 1 సంవత్సరం అంతా ట్రీట్మెంట్ అవుతూనే ఉంది, అవట్లేదు. అయితే 18వ సంవత్సరం రానే వచ్చింది. తల్లి లేదు, చుట్టూ ఆదరించేవారు లేరు, వినిపించేవారు లేరు. కానీ ఆ సమయంలో మరి ఎలాగెలాగో తన యొక్క ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఎవ్వరు లేరు, చాలా దుఃఖపడుతూ ఉంటున్నాడు. నాకెవ్వరు లేరు, నా తల్లి ఆదరించలేదు, నా బంధువులు ఆదరించలేదు అని చాలా వేదన పడుతూ, ఎంత అనారోగ్యం, ఆ బాధ తీరలేదు. ఎందుకంటే తల్లి దగ్గరగా ఉన్న తల్లి దూరం అయిపోయింది, అందరూ నన్ను ఆదరించలేదు అని. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి అలా అన్ని సర్దుకుంటూ తల్లి గురించినటువంటి అన్ని తీసి పడేయాలి అది ఇది అనుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక డైరీని తీసి చదివాడు. ఆ డైరీలో ఒక పేజ్ రాసి ఉంది, హ్యాపీ బర్త్డే నాన్న. ఆ తల్లి ఆ యొక్క 18వ సంవత్సరం కొరకు ఆ తల్లి చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, డాక్టర్లు 17వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, నీ కొడుకు బ్రతకాలి అని అంటే ఒక గుండె కావాలి. ఆ గుండె ఎవరన్నా ఇవ్వగలిగితే గుండె మార్పిడి చేసి అతను బ్రతికించగలం, కానీ అది సాధ్యం కాదు, ఎవరిస్తారు, కాబట్టి మేము చేయలేమన్నా. అందుకనే నేను చనిపోయినా నువ్వు మాత్రం జీవించాలి నాన్న, అందుకే నా గుండె నీకు ఇచ్చి అని అన్నప్పుడు ఆ యొక్క కొడుకు యొక్క వేదన, నా తల్లిని అపార్థం చేసుకున్నాను, నా తల్లి నాకేమి ఇచ్చింది అనుకున్నాను, నా బంధువులు ఎవరు ఉన్నా లేకపోయినాను, నా తల్లే కదా నన్ను ఆదరించింది, నా కొరకు తన యొక్క గుండెనే ఇచ్చినటువంటి తల్లి ఎవరున్నారని ఆ కొడుకు ఎంతో వేదన పడుతూ ఆ కొడుక్కి ఆ తల్లి చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ తన జీవితం అంతా కూడా ఆ కొడుకు తన తల్లి చెప్పిన మాటలనే పాటిస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఒక మనిషి గుండె ఇంకొక మనిషికి పెడితే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారండి? మహా అంటే 100 సంవత్సరాల, అంతేనా ఆయుస్సు? తర్వాత బ్రతికేంటి? ఏమైపోతాం మనం? అందుకనే ఒక గుండె ఇచ్చినటువంటి తల్లిని మాటని అంత శ్రద్ధగా కొడుకు ఆలకిస్తే, నీవు నేను యుగయుగములు ఆ ప్రభుతో జీవించటానికి తన ఒక్కగానొక కుమారుని అర్పిస్తే మనం ఏమిస్తున్నామండి దేవునికి? దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామండి? దివారాత్రములు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని కోడి తన రెక్కల కింద పిల్లలను కాచి కాపాడుతున్నట్టు తండ్రి కాపాడుతూ ఉంటే మనం ఏమిస్తున్నామండి దేవుని కొరకు? ఏం చేస్తున్నామండి? ఎన్నో రోజుల నుంచి సంఘానికి వస్తూ ఉంటున్నాం, సంఘంలోకి వస్తున్నాం. సంఘంలో ఏం జరుగుతుంది, సంఘంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటిలో నాకు బాధ్యత ఏమాత్రం ఉంది, నేనేమాత్రం సంఘానికి చేస్తున్నాను అని ఆలోచిస్తున్నారా? దేవుడి దినం మాట్లాడుతూ ఉంటున్నాడు. మీకు ఒక విషయం చెప్తాను. మరి దేవుని సేవకుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ ప్రాంతంలో ఆ దేశంలో కరువు వచ్చిందని చెప్పినప్పుడు, దేవుడు పలానా చోటుకు వెళ్ళమన్నప్పుడు కాకొల్లముతో ఆహారాన్ని పెట్టాడు కదా. మరి కాకొల్లముతో ఆహారం పెట్టినటువంటి దేవుడు ఎటువంటి ఆహారం పెట్టాడు? రొట్టెయు మాంసం పెట్టాడు. కూరగాయలు కూడా కాదు, మాంసం అంటే అతి శ్రేష్టమైనదే దేవుడు వారికి ఇచ్చాడు కదా. మరి దేవుని యొక్క సేవకులకు, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వారికి
దేవుడు తప్పకుండా ఏ కొదువ ఉండదు, వారిని ఉన్నతంగానే ఆశీర్వదిస్తారు. కానీ చాలా మందిలో ఉన్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఏంటంటే అందరిని చూసి మిగతా వాళ్ళు చెడిపోతున్నారు. ఎలా అనుకుంటున్నారంటే ఈ యొక్క సేవకులు ఎంతసేపు తిండి కొరకు ఆత్రపడేటటువంటి వారు, వీళ్ళకెందుకు చేయాలి, వీళ్ళకెందుకు చేయాలని చెప్పి బిగిసి పట్టుకుంటున్నారు. జాగ్రత్త, మీరు ఏది బిగిసి పడతారో అది బిగింపబడతాది, ఏది ధారాళంగా చేస్తారో అది మీకు ఇవ్వబడతాది. ఇవ్వుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతా ఉంది. నేను అయ్యగారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా నేను ఇదే మాట అన్నాను. అందరూ వస్తున్నారు, మనమే సంఘమే అన్ని చేస్తుంది, కానీ మరి సంఘస్థులకు, సంఘంలో ఉన్నవారికి కూడా మరి అవకాశం ఇస్తే బాగుంటుంది అని ఒకసారి మరి బ్రదర్ ఒక ఆయన అన్నాడు, ఈ యొక్క యానివర్సరీ వస్తుంది కదా, యానివర్సరీలో డబ్బులు ఇంత అవుతున్నాయి, ఇంత ఖర్చు అవుతున్నాయి కదా, మనం మరి సంఘంలో అనౌన్స్ చేస్తాము, ఎవరైనా ఇస్తారని అంటే అయ్యగారు అన్నారు, వద్దనే వద్దు అని. మన సంఘం అడుక్కునే సంఘం కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఏలియాకు కాకోలంతో ఆహారం ఇచ్చిన దేవుడు మనకి ఏ కొదవ చేయనన్నా మనం అడగద్దు. ఒకవేళ వారు ప్రేరేపణ కలిగి వారికి ఆలోచన రావాలి, వారికి ఇది మనుషుల యొక్క పని కాదు, దేవుని పని వారికి ఆలోచన కలిగి ముందుకు వస్తే తప్పకుండా మనం అంగీకరిస్తాం తప్ప మనముగా చెయ్యి చాచి అడగద్దు. మన దేవుడు మన కొరకు దరిద్రుడు ఆయనని వాక్యం సెలవిస్తుంటే మనము ఆ విధంగా అడగటానికి వీలు లేదు అని అయ్యగారు అన్నారు. నిజమే, ఎన్నో సంఘాలు అలా అడుక్కుంటున్నాయి. కానీ దేవుడు ఈవెన్ మ్యాగజైన్ విషయంలో కూడా, మ్యాగజైన్ మొదలు పెట్టినప్పుడు దేవుడు ఒక మాట నాతో అన్నా, ఈ మ్యాగజైన్ చేస్తున్నప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అన్నప్పుడు, ప్రభువా నా దశంభాగం తీస్తాను ప్రభువా, కేవలం నా దశంభాగంతోనే నడిపిస్తాం అనుకొని మొదట 3 నెలలకు ఒక మ్యాగజైన్ అనుకున్నాం. కానీ తర్వాత సంవత్సరంలో మరి 2 నెలలకు ఒక మ్యాగజైన్. నేను దేవుని సన్నిధులు నిలబడి చెప్తున్నాను, ఇంతవరకు నేను నా సంపూర్ణమైన మరి ఆ యొక్క దశంభాగాన్ని మ్యాగజైన్ కొరకు వినియోగించలేదు. సమస్తము దేవుడు సమకూరుస్తుంది. ఎలా సమకూరుస్తున్నాడంటే ప్రార్థన చేశాం, ప్రభువా వీడిని ఆశీర్వదించు. ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదండి. మన దేవుడు ఎలాంటి దేవుడు, మనం పిల్లలం కాదు, యూదా గోత్రపు సింహపు పిల్లల. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని అంటున్నాడు. కానీ నీవు నేను అలా ఆశీర్వదింపబడటానికి మనం ఏం చేయాలి అని అంటే దేవుని కొరకు సంపాదించాలి. ఎన్ని రోజులు మరి మన కొరకు సంపాదించుకున్నాం కదా, ఇక మీదటి నుంచి ఈ వాక్యము ప్రకటింపబడుతుండగా ఎందరి హృదయాలు ఈ వాక్యము కొరకు మరి అంగీకరించి తమ హృదయాలను తెరిచి ఆ వాక్యం అంగీకరిస్తారో వారి జీవితంలో కార్యసిద్ధి కలగబోతుంది. ఇది సత్యం, మీరు నమ్మండి. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. అంతేకాకుండా మరి ఇంత కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని వాక్యాన్ని చూశాం కదా, ఇంకొక ధనం గురించి మనము చూద్దాం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తీసిన వాళ్ళు చదవవచ్చు. ముందుగా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటికి తుప్పును తినివేయను, దొంగలు కన్న వేసి దొంగిలించెదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అతడ చిమ్మటనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలేరు. పరలోకపు ధనం. ఇప్పుడు ఇంతవరకు సంపాదన, 2 సంపాదనలు. మరి ఇప్పుడు పరలోకపు ధనం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంతవరకు ఒక వాక్యం చదువుకున్నాం, అనేక నివాసములు కలవు, అవి మనము వెళ్ళలేక పాడైపోతున్నాయని కూడా అంటున్నాడు కదా. అంటే పరలోకంలో మనకు ఒక నివాసం ఉంటుంది అనేది వాస్తవం కదా. మరి ఆ వాస్తవం అయినప్పుడు పరలోకపు ధనం, ఆ నివాసములు మనకు ఏ విధంగా వస్తాయి? మీకు నేను ఒక చిన్న సాక్షి చెప్తాను. మీకు అందరికీ తెలిసిందే, మా అన్నయ్య హాస్పిటల్లో ఏ విధమైన సమస్యలో ఉన్నాడో.
డయాలసిస్ మీద ఉండి భయంకరమైన పరిస్థితిలో డాక్టర్లు మరి డయాలసిస్ ఉంటేనే బ్రతుకుతాడు లేదంటే బ్రతకడు అని అన్నారు. సరే నేను చెప్పి ఈ యొక్క ధనం విషయంలో మరి ఆలోచన చేస్తూ లెక్కలు వేసుకుంటూ లెక్కలు కట్టి అన్ని వేసుకుంటే డయాలసిస్ ఖర్చు మొత్తం చూస్తే నెలకు 30,000 అప్పు అవుతుంది. నాకు ఎలా చేయాలి తెలియదు. సరే దాని గురించి ఆలోచిస్తూ సరే అని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేను ప్రయత్నం మొదలుపెట్టాను. కానీ ఒక దైవ సేవకురాలు అన్నది, నువ్వు సీఎం రిలీఫ్ ఫండ్కు ట్రై చేయొద్దు, దేవుడు వద్దంటున్నాడు. అంటే దేవుడు ఎలా అంటాడా? ఎందుకు ట్రై చేయకూడదు? అది ఊరికే వచ్చేదే కదా, ప్రయత్నిస్తే వస్తుంది, నా సమస్యలన్నీ తీరిపోతే వద్దంటారా ఏంటి? నేను అలా నేను ప్రయత్నించాల్సిందే అనుకున్నాను. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. ఒక దేవుని సేవకురాలు కానీ దేవుని సేవకుడు కానీ ఒక మాట మాట్లాడారు అంటే అది నా మేలు కొరకే కదా. సరే కష్టమో నష్టమో నేను భరిస్తాను. దేవుడి వాక్యానికి దేవుడి మాటకు విధేయత చూపించాల్సిందే. కొద్ది రోజుల తర్వాత మరి కరెక్ట్ ఒక 6 నెలలు చాలా కష్టపడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఆ సమయంలో నాకు కష్టం ఏంటో తెలియనియకుండా దేవుడు సమకూర్చున్నాడు. 6 నెలల తర్వాత ఒకరోజు డాక్టర్ అన్నాడు, ఇతనికి డయాలసిస్ ఒకసారి ఆపి చూద్దాము అని అన్నాడు. ఫస్ట్ 3 రోజులు ట్రై చేసి ఓకే ఏం కాదు. తర్వాత 15 రోజులు, తర్వాత 45 days, తర్వాత అన్నాడు ఇతనికి ఇక్కడ డయాలసిసే అవసరం లేదా. ఎలా సాధ్యమైంది? డాక్టర్లు అంటారు, అదే డాక్టర్ నేను అడుగుతా అన్నా నీకేమో పిచ్చి పట్టిందా, డయాలసిస్ ఒకసారి మొదలైతే ఆపరు అన్నా. అదే డాక్టరు ఆపి ట్రై చేద్దామని చెప్పి ఆపేశాడు. ఎలా జరిగింది చెప్పండి? మనము దేవుని వాక్యమునకు దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు సహోదరునికి ఖర్చు పెడుతున్నానని ఆలోచించలే. నేను నా దేవుడు మాట్లాడి చెప్పాడు నేను చెయ్యాలి అనుకున్నాను. డయాలసిస్ ఆగిపోయింది. ఒకప్పుడు దేవునిలోకి రాకుండా దేవుణ్ణి అనుసరించకుండా ఈ లోకానుసారంగా జీవిస్తున్న మాకు నాన్న మంచి ఉద్యోగం చేస్తున్నా కూడా అప్పుల పాలేవు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే నవోదయ స్కూల్లో చదువుకున్న హాస్టల్లో ఉన్నప్పుడు అందరూ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళకు బిస్కెట్లు అన్ని తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు ఆ సమయంలో నేను పడినటువంటి మానసిక వేదన అంతా ఇంత కాదు. అందరి నోరు చూస్తూ ఉండిపోయాను తప్ప నాకెవ్వరు చేయలేదు. అప్పుడు నేను నా తల్లిదండ్రులు తిట్టుకునేవాడిని, ఏంటి ఎంతసేపు నా గురించి ఆలోచించారు, ఇంట్లో గురించి ఆలోచిస్తారు, నా దగ్గరికి ఎవ్వరు రాని చెప్పి ఆ యొక్క టీచర్లు వీళ్ళు టచ్ దగ్గర ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకు సహాయం చేస్తూ వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ అలా చెప్తూ ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమతో నేను ఆ రోజుల్లో బ్రతికాను. కానీ అప్పుడు నాకు తెలియలేదు ఇది మనుషుల ప్రేమ కాదు, నా యేసయ్య ప్రేమ అని చెప్పి. కానీ ఆ స్థితి నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఆ భయంకరమైన స్థితి నుంచి నన్ను దేవుడు తీసుకొచ్చాడు. ఈ రోజు అనేక మందికి పంచగలిగినటువంటి స్థితిలో నన్ను దేవుడు పెట్టాడంటే దేవుని యొక్క కృప మాత్రమే. డయాలసిస్ విషయంలో దేవుడు చేసిన అద్భుత క్రియ అంతా ఇంత కాదు. అంతేకాదు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఈ దినం మా ఇంట్లో ₹1 అప్పు లేదండి. ₹1 అప్పు లేదు. కాబట్టి ఈ దినం కూడా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ రోజు ప్రకటింపబడుతున్న ఈ వాక్యములకు విధేయత చూపించండి, మీ జీవితాలలో అనేకమైన అద్భుత కార్యములను మీ సొంతం చేసుకోండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని వాక్యములకు విధేయత చూపిద్దాం. మనకు ఏ తక్కువ కాదండి. దేవుని దగ్గర మనం ఉంటున్నప్పుడు మనకు ఏ కొదవ ఉండదు, ఏ తక్కువ ఉండదు. ఒక్కగానొక కుమారుని మన కొరకు బలిగా ఇచ్చిన ఆ దేవాది దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటామండి? ఆయన ఏమన్నా ఇందాక పాడుకున్నట్టు మరి ఏడాది పొట్టేలనా వేలాది నదులంత విస్తార తైలం ఇవ్వగలమా? ఏమి ఇవ్వగలమండి? మన దగ్గర ఉందా అంత స్తోమత? ఏం అడగలేట్లేదు. నీ హృదయాన్ని నాకు ఇవ్వు అంటుంటే మన హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వట్లేదు. ఆయన వాక్యానికి మనం స్థానం ఇవ్వట్లేదు. మన జీవితం, మన సొంతం, మన పిల్లలు, మన బ్రతుకు ఇదే అయిపోతుంది. దేవుడి కార్యం గురించి యోచించరా అని అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యం ప్రకటింపబడుతుండగా మనం జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని వినవలసిన వారు.
ఉంటున్నాం. 2వ కొరింథీయులు 9వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కావున లోబడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మం పిసిలితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకే వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు గొనకయు, తర్వాత ఏమంటున్నాడు, బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చెయ్యగలడు. ఎప్పుడు? మీరు సమృద్ధిగా దేవునికి ఇచ్చినప్పుడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచు. పరలోకపు ధనం ఏ విధంగా వస్తుందంటే వెదజల్లి దరిద్రులకు ఈ గొడవను బట్టి వస్తుంది. ఆత్మల కొరకు సంపాదన వేరు. నేను ఆ సంపాదన గురించి మాట్లాడట్లేదు. ఈ దినం నేను ధనం గురించి మాట్లాడుతున్నాను. అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాడట, అందుకని అతని నీతి నిరంతరం నిలిచింది. మన నీతి నిరంతరం నిలవాలంటే ఏం చేయాలంట? దరిద్రులకి మనం ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నాము దరిద్రులకి? మనం ఆలోచించాలి. ఎవరైనా మిమ్మల్ని అడగాలండి, ప్రభు మీ దగ్గరికి వచ్చి నాకు ఇవ్వండి నేను అడగాలనా? ప్రభు కొరకు మనం చేయలేమా? ప్రభు కొరకు ముందుకు రాలేమా? ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, మీరు ఇస్తే ఇస్తున్నది మాకు కాదు, సంఘాని కొరకు కాదు, మీరు ఇస్తున్నది దేవుని కొరకు ఇస్తున్నారు. అనేక ఆత్మలు రక్షింపబడటానికి ఇస్తున్నారు, మా కొరకు కాదు. మ్యాగజైన్ విషయంలో అయినా మేము స్పాన్సర్ చేయమని ఎవరిని అడగం. ఎందుకనంటే మీకు ఆశీర్వచనాలు కావాలన్నప్పుడు దేవుడి సన్నిధికి మనం ఏది చేసినా ప్రభు కొరకు చేస్తున్నామని యోచించండి. మనుషులకి ఇస్తున్నాం, అదేదో మేము మెద్దలు కట్టుకుంటారు, లేకపోతే వీళ్ళు పెద్ద అయి కట్టించుకునే ఆలోచించకండి. మన దేవుడు ఎవరికి తక్కువ చేయడు. దరిద్రమైన బ్రతుకునిచ్చే దేవుడు కాదు, చాలా రోషం గల పౌరుషం గల దేవుడు అండి. ఇవ్వటంలో మీకు శ్రద్ధ ఉండి మీరు దేవుడు ప్రేమించి ఇచ్చినప్పుడు దేవుడు అందరినీ ఆశీర్వదిస్తారు. అనేక మందికి ప్రోత్సాహం ఇవ్వండి, నడిపించండి. ఎవరో అదే చూడండి, టీవీలో వాక్యం చెప్పి మీరు ఈ యొక్క మరి మెసేజ్ కు మీరు స్పాన్సర్ చేస్తే మీ కుటుంబాలలో ఇది జరుగుతుంది, ఇవన్నీ చెప్తే మాత్రం ముందుకెళ్తారు. స్థానిక సంఘం గురించి మాత్రం ఆలోచించారు. అవునంటారా కాదంటారా? నిజమా కాదా చెప్పండి? అలాగనే చేస్తున్నాం. మన స్థానిక ఏముందండి? అదే చెప్పండి, ఒక పెద్ద సంఘం పెట్టి అక్కడ ఇంతమంది అంటే మనం ఇక్కడికి వచ్చి ఒక 10 రూపాయలు కానికే అక్కడికి 1000 రూపాయలు కానికేస్తాం. అదేమంటే సంఘం పెద్దది కాబట్టి పెద్దగా ఇవ్వాలి, చిన్న సంఘం కాబట్టి చిన్నగా ఇవ్వాలి. అలా రాయబడి ఉంది ఆ వాక్యంలో. పేద విధవరాలు 2 కాసులు వేసిన సంగతిని గుర్తుపెట్టుకోండి. ఎవరిది యొక్క దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు? పేద విధవరాలు జ్ఞాపకం చేసుకున్నాడు కదా. ఎంత వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నా కూడా మనం ఎంతసేపు వాక్యానుసారంగా కాదు కానీ ఇంకొకరు ఏదైనా చెబితే వాక్యాన్ని చూడకుండా వెళ్ళి వారు చెప్పారని చెప్పి వెంటనే చేసేస్తాం, కానీ మనం పరీక్షించుకోవట్లేదు. 2 కాసులు ఇచ్చినటువంటి ఆ పేద విధురాలు జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోడా? తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ మనం ఇచ్చే హృదయం ఎలా ఉందో మనం చూసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనందరికీ తెలిసినదే సారెపతు విధవరాలు గురించినటువంటి ఆ యొక్క సంఘటన అందరికీ తెలిసినదే కదా. దేవుడు ఆశీర్వదించటానికి ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు మరి దేవుడు ఏ విధంగా ఆ యొక్క సారెపతు విధవరాల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె యొక్క హృదయం ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి గమనించవలసిన వారమై ఉంటున్నాం అన్నమాట. అయితే మరి ఆ సారెపతు విధవరాల దగ్గరికి
ప్రవక్త వచ్చాడు. వచ్చి అమ్మా కొంచెం నాకు అప్పలం చేసివు అని అంటే, బలవారండి మీరు, ఇంత కరువు ప్రాంతంలో తిండి లేక ఇంత అల్లాడుతూ ఉంటే నువ్వేమో అప్పలం అడుగుతున్నావా? ఏదో ఇంటికి వెళ్ళి నా కొడుకు పెట్టుకుని నేనే తినేసి అయిపోదాం, ఈ చివరిగా ఉన్న తిందామని మేమనుకుంటే, చివరిగా ఉన్నది తిందామని మేమనుకుంటే నువ్వు దానికి పాలుతో పడ్డావేంటయ్యా? ఎవరైనా సేవకుడు వచ్చినప్పుడు ఈయన ఇంట్లోనే మేము తిండి లేక అల్లాడుతూ ఉంటే టయానికి వచ్చాడండి తినడానికి. చాలా నిజంగానే కష్టం ఉంటుంది ఇంట్లో ఆ సమయంలో, అయినా దేవుడు పంపిస్తాడు. సారపంగు విధవరాల దగ్గర దేవుడు పంపించినాడు యాజకుని, సేవకుని. అమ్మా నాకు అప్పలేదు, అయ్యా లేదంటే దాంట్లోనే కొంచెం మేము మాకు అబ్బా ఈయన పట్టుకుంటే వదలడు కదా, జిడ్డులా ఉన్నట్టున్నాడు, దాంట్లో కూడా ఏమంటాడా ఈయన, ఏ మాత్రం ఆలోచించడా ఆయన అని అనుకునిండొచ్చు పాపం. ఆమె అంటుంది అన్నప్పుడు ఆయన అంట, లేదమ్మా దాంట్లోనే ఇవ్వు అని అంటే, మరి ఆమె ఏం చేసింది? వెళ్ళి తనకున్నటువంటి దాంట్లోనే చేసి అప్పలం చేసి ఏమైపోయింది? గుడ్డిలో నూనె తక్కువ కాలే, గంపలో పిండి తక్కువ కాలే. ఆమె ఎలా ఆ వాక్యం ఉంటుంది కదా, అక్కడ రాయబడి ఉంటుంది, ఆమె బతికినంత కాలము ఏ కొదువు లేకుండా ఉందంట. ఆ ప్రాంతం అంతా కరువు వచ్చింది. ఆ ప్రాంతం అంతా కరువు వచ్చి భయంకర స్థితిలో ఉంటే ఆమెకు మాత్రం ఏ కొదువు లేకుండా. ఎందుకు? నీ యొక్క కష్టములో కూడా దేవునికి ఇచ్చిన, అది చాలా ముఖ్యమైన. సనుగు కనుకయు గొనకయు శుద్ధ హృదయముతో దేవునికి ఇచ్చిన. చాలా మంది హృదయాల బహుశా విధంగా అనుకుంటూ ఉండవచ్చు, ఏంటంటే ఎన్ని రోజులు సంఘంలో ఎప్పుడు ఇచ్చుట గురించి చెప్పలేదు కానీ ఈసారి చెప్తున్నారు అని అంటే వీళ్ళు కూడా అలా తయారైపోయినారో అనుకుంటున్నారు. జాగ్రత్త, సంఘానికి అలాంటి హృదయం లేదు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు మాట్లాడుతున్న మాట. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే వెంటనే కట్టడి వేయండి, అది అపవాది ఆలోచన. అపవాది ఎంతసేపు మీ ఆశీర్వచనలు దొంగిలించడానికే వస్తాడు. వాడు వచ్చేది దొంగిలించడానికే. వాడు 7 దిక్కుల నుంచి పారిపోవాలని అంటే వాక్యములకు విధేయత చూపించు. మీకు తెలిసి ఎక్కడైనా ఒక పేదవాడు దరిద్రుడు కనపడితే వారికి ఇవ్వండి, దేవుని నామంలో ఇవ్వండి, సమృద్ధిగా ఆశీర్వదింపబడతారు. సంఘమునికే తెచ్చిమని చెప్పటం లేదు, అలా చెయ్యండి, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మనం అలా కాకుండా, దేవుని వాక్యానుసారం కాకుండా, ఒకవేళ చాలా మంది దశంభాగాలు ఇస్తూ ఉంటారు. నేను సంఘానికి పోయినప్పుడు ఆ సంఘంలో చెప్తున్న మాట, మీ దశంభాగాలు దయచేసి మా దగ్గరికి తీసుకురావద్దు. మీరు ఏ సంఘంలోకి వెళ్ళి ఎక్కడ వాక్యం వింటున్నారో అక్కడ మాత్రమే ఇవ్వండి అని అంటున్నారు. చాలా సంతోషం అనిపించింది. అలాంటి సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ అంతేగాని ఆ డబ్బులు మూటగట్టుకొని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చెయ్యకండి. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘానికి నేను హెచ్చరింపబడి, నేను నిలబడి ఏ మాట చెప్పినా కూడా నా జీవితంలో అది అన్వయించుకొని అది చేసిన తర్వాత నిలబడి మాట్లాడతాను. ఎందుకంటే మొదటగా నేను సరిగ్గా లేకుండా నేనేం చెప్పగలను, నేనేం మాట్లాడగలను, నేనేం అందుకే ప్రభు మొదట నన్ను సరిచేసి తర్వాత దేవుడు నా ద్వారా మాట్లాడుకోవచ్చు. నా ఆఫీసులో కానీ ఎక్కడే కానీ ఒకనాడు భయంకరమైన స్థితిలో ఉన్న జీవితం నాది, కానీ నా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. మన దేవుడు అంటే నాకు ఏ కొదవ లేదు, సమస్తము నాకు సమకూర్చి చేస్తున్నాడు దేవుడు. ఎలా సాధ్యమవుతుందంటే కొన్నిటిని మనం చెప్పకూడదు అని అంటారు, కానీ కొన్నిసార్లు చెప్పవలసి వస్తూ ఉంటుంది. ఎందుకంటే సంఘంలో ఆ ప్రేరేపణ రావటానికి, బిడ్డలలో ఆ ప్రేరేపణ కలిగి వారు కూడా ఆశీర్వదింపబడ్డానికి. మేము ప్రతి కొన్ని దినాల నుంచి కూడా ఒక సేవకులు చెప్పినటువంటి మాటను బట్టి కొద్దిగా మరి ఉన్నటువంటి వాటిలోనే కొంచెం రైస్ కానీ కూర కానీ వండుకొని అలా వెతుక్కుంటూ వెళ్ళి ఆహారం పెట్టేవారు. ప్రతి వారం చేస్తాం అలా. అయితే అలా చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన మీతో పంచుకుంటాను. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో తెలుసుకోవటానికి. నేను ఆ రైస్ ప్యాకెట్ పట్టుకొని అలా వెళుతూ ఉంటున్నాను. ప్రభువా ఎవరిని చూపించు ప్రభువా, నువ్వు ఎవరికి ఇమ్మంటున్నావు నాకు తెలియదు, ఇవ్వు ప్రభువా అంటూ మనసులో అనుకుంటూ వెళుతూ ఉన్నాను.
ఒక ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఒక మూలకి వెళ్ళాను. ఆ మూల నడుచుకుంటూ వెళ్తే ఒకతను పడుకో ఉన్నాడు, ఒకతను కూర్చో ఉన్నాడు. కూర్చున్న అతను బాగానే ఉన్నాడు. సరే ఏమి ఇస్తాం, ఏమనుకుంటారో ఏమని అనుకొని ఆ పడుకునేటువంటి వ్యక్తిని అడిగాను, అయ్యా అన్నం ఉంది తింటావా అని అడిగాను. తక్కువ లేచి అయ్యో తింటానా, ఎందుకు తిన్నాను అన్నాను. ఈ మాట అంటుంటే పక్కన కూర్చున్న వ్యక్తి పరిగెత్తు అయ్యా నాకివయ్యా అని వచ్చి బాగున్నాడు, ముసలాయన పాపం, అయ్యగారి వయసు ఉంటుంది అనుకుంటా. నాకివయ్యా అంటే సరే నేను చెప్పి తీసుకోండి అయ్యా అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ యొక్క పడుకున్నటువంటి వ్యక్తి ఆ ప్యాకెట్ తీశాడు. వినండి జాగ్రత్తగా. ఆ ప్యాకెట్ తీశాడు. తీసిన తర్వాత తీయడానికి రావట్లేదు. ఎందుకయ్యా ఏమైంది అని అంటే, అయ్యా నేను బాగున్నప్పుడు నేను పని చేసుకుంటుండేవాని ఈ యొక్క చక్కెర గాండ్లు పెడతారు కదా, అదే ఏమంటారు చెరుకు గడ్డలు, షుగర్కే, దాంట్లో పెట్టి పని చేస్తున్నప్పుడు ఆ చక్కెర దాంట్లో పెట్టడం నా చేయి కూడా నలుచుకుపోయింది. అప్పటి నుంచి నన్ను ఎవరు పనిలో పెట్టుకోలేదయ్యా, నాకు తినడానికి కూడా కష్టమైపోయింది. ఈ చిట్టుగాయతలు ఏరుకుంటూ వాటిని తీసుకుంటూ అలా బ్రతుకుతున్నాను. నాకు చాలా బాధ అనిపించింది. సరేనని చెప్పి ఆ ప్యాకెట్ ఒలిచి పెడుతుంటే అసలు ఎంతో సంతోషంగా తినడం మొదలు పెట్టాడు. ఆ పక్కన ముసలాయన కూడా తింటుంటే, అయ్యా దేవుళ్లాగా వచ్చావయ్యా నా దగ్గరికి. ఏమయ్యా అంటే, అయ్యా ఆకలి అవుతుంది, అన్నం పెట్టేవాళ్ళు లేరయ్యా, అడగటానికి కూడా బాధలేస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, జేబులో డబ్బు లేదు, కడుపు ఆకలి అవుతుంటే బిగబట్టి కూర్చున్నానయ్యా, నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరయ్యా, కానీ నువ్వు వచ్చావయ్యా అంటే నాకు ఏం చేయాలో అర్థం కాలే. అయ్యో వెంటనే నన్ను పొగుడుతున్నాడేంటి, నన్ను అంటాడు. వెంటనే తీసి ఏం చేయాలో అర్థం కాక మొబైల్లో ఒక సెలవు మీద ఉన్నటువంటి యేసయ్యను చూపించి, ఇదిగో ఈ ప్రభువు పంపించాడంటే, ఆయన ప్రభు కదా అని అంటున్నారు. గుర్తిస్తున్నారండి. చాలా మంది తిండి లేక అల్లాడుతున్న వారు ఉన్నారండి. భయంకరమైన పరిస్థితిలో ఉన్నారండి. చాలా దారుణమైన స్థితిలో ఉన్నారండి. ఒక్క పూట తిండి కూడా తినలేని దారుణమైన స్థితిలో ఉంటే, ఇంత సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు వారికి ఇవ్వటానికి మన మనసు రాకపోతే మన జీవితం ఎందుకండి? మన దేవుడి పిల్లలమా? మన దేవుడి పిల్లలైనటువంటి వారు ఎలా ఉంటామండి? ఆ యేసయ్య ప్రేమను కలిగి ఉంటాం కదా. ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు. కొన్ని దేశాలలో చూస్తే ఆ యొక్క భయంకరమైన చెప్పడానికి కూడా చాలా దుఃఖాకరంగా ఉంటుంది. ఒక ఎనుమల పేడలోకి తింటూ బ్రతుకుతున్న వారు ఉన్నారండి. చాలా దారుణమైన స్థితిలో ఉన్నారండి. ఆ యేసయ్య ప్రేమను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. ఒకనాడు నా ఆఫీస్లో మిద్దె పైకి వెళ్ళి ఉంటున్నప్పుడు ఒక పావురం పిల్ల కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు ఆ పావురం పిల్లను చూస్తూ ఉంటే అది లేవలేక పడిపోలేకుంటే నా దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని దానికి ఒక కూజలు నీళ్లు పోసి దానికి తాపడాన్ని చూస్తూ ఉంటే అది ఎంతసేపు పడిపోతుంది అని చెప్పి దాని జాగ్రత్త చూస్తూ ఉన్నాను. ఇంత లోపల అక్కడ నీళ్లను దగ్గర చేర్చినప్పుడు కాసేపటికి కోలుకొని కొంచెం రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది. రెక్కలు ఆడించడం మొదలు పెట్టగానే ఎంతో సంతోషం అనిపించింది. అబ్బా నేను ఏదో గెలిచాను, ఏదో అని ఒక సంతోషం అనిపించి స్టెప్స్ దిగి వస్తుంటే ప్రభు అంటున్నాడు, నీవు పావురం పిల్ల విషయమే ఇంతగా ఆలోచిస్తున్నావే, నువ్వేం చేసావు? దానికి జన్మనిచ్చావా? లేకపోతే దానికి ఏమన్నా నీ పిల్లలా? కాదు కదా. అయినప్పటికీ నీవు ఆ పావురం పిల్ల విషయంలోనే ఇంతగా కాసేపటికే ఇంత ఆనందపడి ఇంతగా ఆలోచిస్తున్నావే. నా ప్రజలు ఎంతమంది నన్ను తెలుసుకోలేక, నా గురించి తెలుసుకోలేక నా ప్రజలు ఎంతో మంది ఈ విధంగా అయిపోతుంటే వారి గురించి పట్టించుకోవా? వారి గురించి ఆలోచన లేదా? ఒక పావురానికి నీళ్లు పోయటానికి ఇంతగా వేదన ఆతురపడుతున్నావు. నా ప్రజలు తిండి లేక అల్లాడుతున్నటువంటి వారికి నువ్వేం చెయ్యవా అని అడిగినప్పుడు ఏడ్చేశానండి అక్కడే. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నిజమే తండ్రి, నీ కొరకు నేను ఏం చేయలేదు ప్రభువా, నీ కొరకు ఏం చేయలేకపోతున్నాను ప్రభువా, పిసినుగొల్లుతనముతో ఉంటున్నాను ప్రభువా అని చెప్పి చాలా వేదన పడ్డాను ఆ దినం. కానీ ఎప్పుడైతే ఆ మాట దేవుడు మాట్లాడినప్పుడు విధేయత చూపించానో అద్భుత కార్యములను ప్రతిదీ కూడా దేవుడు నాకు దృశ్య రూపంలోనే చూపిస్తూ ఉంటాడు.
ఇలా ఆఫీసులో ఉన్నాను కానీ ప్రతి ఆలోచన దేవుని గురించి ఆలోచన వస్తూ ఉంటుంది. ఎవరికొరు సువార్త ప్రకటించాలి, చేయాలి. దేవుని ప్రజలు ఎంతో మంది జ్ఞానం లేక నశిస్తున్నటువంటి వారు ఉంటున్నారు. ఏ విధంగా వారికి తెలియటం లేదు. ఇప్పుడు చాలా మంది, నేను ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవురాలు ఫోన్ చేసి అంటుంది, అయ్యా నాకు నా పిల్లలకు పెళ్లి కావట్లేదు, మా వాళ్ళకి ఏమీ లేదు, చాలా బాధకరమైన స్థితిలో ఉన్నామయ్యా, అయ్యా నువ్వే మాకు సహాయం చేయంటే, సరే అమ్మా మీరు ఒక పని చేయండి, మీ కుల దేవుడు ఎవరు అని అడిగారు. మేము ప్రేయర్కు పోతామండి. అబ్బా చెప్పిన మాట, మేము ప్రేయర్కు పోతామండి అని అన్నప్పుడు ఆయన అంటాడు, నో ప్రాబ్లం, అందరి దేవుళ్ళు ఒకటే కలిపేశాడు. యేసయ్యను కూడా జీవం లేని వాటితో కలిపేసి అంటున్నాడు, అయితే అమ్మా మీరు క్యాండిల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇలా 10 పెట్టండి 9 పెట్టండి అంటుంటే, ప్రభువా జ్ఞానము లేక నశించిపోతున్నారని నువ్వు ఎందుకంటున్నావు అర్థమవుతుంది ప్రభా, తెలియటం లేదు. ఎవరి దగ్గరికి వెళ్తే ఏమేలో తెలియట్లేదు. ఎంతసేపు మాకు కావాలి, పెళ్లి కావట్లేదు, లేకపోతే మా పిల్లలు చదువు లేదు, డబ్బు లేదు, ఇలా ఏడుస్తూ అనుసరించిన వాటికి కర్ణ పిశాచుల దగ్గర విచారిస్తే ఏమవుతుంది? సౌలు ఏమైపోయినాడు? కర్ణ పిశాచులను విచారించినందుకు హతమాయన వాక్యం రాయబడి ఉంది. అలా చేస్తున్నారు. వారికి ఎవరు చెప్తారు? ఇలాంటి వాక్యం ప్రకటింపబడినప్పుడే కదా తెలుస్తుంది. ఇలాంటి వాక్యం, అయ్యా దేవుడి కొరకు మీరు చెయ్యండి, దేవుడు మీ కొరకు అంటే దేవుడు ఇస్తేనే చేస్తాడా బ్రదర్ అని అంటే, నీ హృదయాన్ని తెలిసిన వాడు అసలు ఎందుకు ఇమ్మంటాడు తెలుసా? అంటే డబ్బులు దేవుడు ధనము విషయంలో దేవుడికి ఎందుకు ఇమ్మంటాడు తెలుసా? మీరు ధనాపేక్షణ విగ్రహమును మీలో నుంచి తొలగించుకోవడానికి అని అంటాడు. మనం ఒకవేళ చూడండి, ఎప్పుడైనా ఒక 10 రూపాయలు ఇచ్చేవాడు 100 రూపాయలు ఇచ్చేటప్పుడు వాడి హృదయాన్ని గురించి మనం నేను కూడా ఎప్పుడైనా కానుకేసేటప్పుడుగా ఏదైనా చేస్తున్నప్పుడు నోట్లన్నీ ఎంచుకుంటూ ఏది చిన్న నోటును చూసుకుంటుంటే ప్రభు అంటాడు, చూసావా నాకంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు కదా అని అంటాడు. వెంటనే అమ్ము బాబు అనేసి, అంటే ఎందుకు ఇమ్మంటున్నాడు దేవుడు అంటే, మనము ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా, దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? సరే, ఎన్ని ఇవ్వటములో దేవుడికి ఇవ్వటములో ఉన్న గొప్ప మర్మాలు ఇవన్నీ. చాలా మంది అనుకుంటారు, ఆ పాస్టర్లకు గతి లేక అడుగుతున్నట్ట. గతి లేక ఉండటానికి మేము జీవం లేని వాటి పిల్లలం కాదు, జీవం గల యేసయ్య పిల్లలం. అంత ఈజీ మేమే దరిద్ర బతకాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఎలాంటి దేవుడు? మన కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడండి. మనల్ని అందరిని ఐశ్వర్యవంతులు చేయడానికి, ఏదో భిక్షగాల చేయడానికి కాదు. అలాంటి దేవుని బిడ్డగా నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. మనం ఏ విధంగా ఉండాలంటే, దేవుడికి ఇచ్చే విషయంలో చాలా హృదయం ఎట్లుండాలంటే దారుణంగా ఇవ్వాలి. దారుణంగా మనకు అనుకినపడు. నువ్వు బిగిసిపడితే జీవితం బిగిసిపడితే. నేను చెప్తున్నాను, మీకు ప్రేరేపణతో మీరు ఈ దినం ఈ వాక్యాన్ని అంగీకరించి ఈ వాక్యాన్ని హృదయంలో తీసుకొని మీరు ప్రయత్నించండి. దేవుడు వాక్యం ఈ దినం నాతో మాట్లాడింది, వాక్యం నాతో ఈ దినం స్పష్టంగా నాతో మాట్లాడాడు దేవుడని మీరు అంగీకరించండి. ఖచ్చితంగా కార్యం జరిగి తీరుతుంది. ఈ మాట నేను కాదు చెప్తున్నది, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినును గాక. చెవులున్న ప్రతి ఒక్కరు వినండి ఈ మాట. ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఫలభరితంగా చేయాలనుకుంటున్నాడు. మందిరం విషయంలో నేను మందిరానికి వెళ్తున్నాను, నేనేం చేస్తున్నాను, సంఘం కొరకు ఏం చేస్తున్నాను, ఒక్కసారి ఆలోచించాను. దేవుని కొరికే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను కానీ సంఘంలో ఉన్న పిల్లలు కానీ ఆశీర్వదింపబడాలంటే మనము కూడా ఇచ్చేటటువంటి దానిలో ముందుకున్నాం. ఏదైనా కావచ్చు, మ్యాగజైన్ పరిచర్య, లేకపోతే ఇక సంఘంలో ఏదైనా కొరత ఉందా, లేకపోతే పిల్లలకు సండే స్కూల్ పిల్లలకు పెట్టే విషయంలోనా, లేకపోతే యవనస్తుల కుటుంబంలో పెట్టే విషయంలోనా. యవనస్తుల కుటుంబంలో వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తిండికి ఏదో పెడుతున్నారు కదండి. అదంతా కూడా ఎవరు ఇస్తున్నారండి? ఎవరు చేస్తున్నారండి? దేవుడు ఇస్తేనే చేస్తాం కదా. దేవుడు ఎలా ఇస్తాడు? నేను చెప్తున్నాను, కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉంటున్నారు కదా, మీరు ఇచ్చే విషయంలో కూడా అదేంటి మేకేడ సంపాదన ఉంది అనుకుంటారేమో. మీరు ఆలోచించండి.
మీ హృదయాలను తెరవండి. ఎక్కడి నుంచి వస్తుందో దేవుడు సెలవిస్తాడు. ఇవ్వడా? ఏమ్మా ఇవ్వరా? దేవుడు సహాయం చేయడా? ఇవ్వాలన్న హృదయం ఉంటే దేవుడు ప్రభువా నేను చేయాలని నా సహాయం చేస్తాడు. అది ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు అంతే. అంటే దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దావీదు సంపాదన దేవుని కొరకు, తన కొరకు సంపాదించింది కూడా దేవుని కొరకు ఇచ్చాడు. కాబట్టి తన కుమారుడు ఏమైపోయినాడు? ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు కదా. ఎంతగానో ఎలా భూపతులు అందరిలోకెల్లా అధికుడైనట్టు వాక్యం చెబుతుంది. సారపదు విధవరాల విషయంలో ఆ యొక్క కరువు వచ్చిన స్థితిలో కూడా దేవుడు ఏ కొదవ చేయలేదు. ఏ కరువులో కానీ, కష్టంలో, దుఃఖంలో, వ్యసనంలో, బాధల్లో, వేదనలో మనకు తోడుగా ఉంటాడు దేవుడు. ఎక్కడైనా వాక్యం చూడండి, మనం దేవుని కొరకు ఇచ్చే హృదయం. ఎందుకంటే నీలో ధనాపేక్షణ విగ్రహాన్ని తీసివేయటం కొరకే దేవుడు ఇవ్వమంటున్నాడు తప్ప దేవుడు బంగ్లాలు కట్టుకోవడానికి కాదు. అవసరమా దేవునికి బంగ్లాలు? నీ హృదయం చాలు కదా. మన హృదయంలోనే నివసించే దేవుడు. మన హృదయం స్థిరంగా ఆ విగ్రహం తొలగించి ఆయన మనం పెట్టుకోవాలి అని అంటే మనము ఆ ధనాపేక్ష విగ్రహాన్ని, ప్రభువా ఇదిగో ఈ ధనాపేక్ష విగ్రహాన్ని చంపివేస్తున్నాను ప్రభువా అని చెప్పి దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించాడు. థాంక్యూ.